నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములు ఆక్రమించి భవనాలు కట్టిన వాళ్ల మీద సంగారెడ్డిలోను రెవెన్యూ అధికారులు కఠినంగా వ్యవహరించారు. ఇక సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ భ్రమరాంబిక కాలనీ సమీపంలో సర్వే నెంబర్ 993 ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఇక పోలీస్ బందోబస్తు మధ్య జేసీబీలతో నీలమట్టం చేశారు. ఇక ప్రభుత్వ భూములను, చెరువులు, కుంటలను కాపాడేందుకు ప్రభుత్వ హైదరాబాద్లో హైడ్రా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక్కడ కూడా రెవెన్యూ అధికారులు తమదైన శైలిలో ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కులు ప్రభుత్వ భూముల మీద కన్నేసి రాత్రికి రాత్రే భూములను ఆక్రమించి అమ్ముతున్నారు. సర్వే నెంబర్ 993లో వెలిసిన అక్రమ నిర్మాణాల మీద రెవెన్యూ అధికారులను ఫిర్యాదులు ఇవ్వడంతో అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. రోజు 993 ప్రభుత్వ సర్వే నెంబరు. ఈ సర్వే నెంబరు కొద్దిమంది వ్యక్తులు బేస్మెంట్ కట్టినప్పుడు మా రెవెన్యూ సిబ్బంది, ఆర్ఐ, మున్సిపల్ సిబ్బంది వచ్చి కూలగొట్టడం జరిగింది. మళ్ళీ అగైన్ ఈ 4 డేస్లో మళ్ళీ ఇండ్లు కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయని మాకు సమాచారం వచ్చినప్పుడు మేము వచ్చి ఎంక్వైరీ చేశాము. అయితే ఇక్కడ ఒక 20 ఇండ్ల వరకు ఈ 2 డేస్లో రేకులతో ఉన్నటువంటి ఇల్లు లేపారు. దీనిలో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ దగ్గర కాగితాలు ఉన్నాయని చూపెట్టారు. మాకు లోకల్గా ఉన్న సమాచారం ఏంటంటే ఒక పర్సను ఈ ఇంట్లోని అంటే ఈ జాగా చూపెట్టి 5 నుంచి ఫ్లాట్ రేటు 15 లక్షలకు ఇంటి రేటుతోటి వివిధ రకాలైనటువంటి వ్యక్తులకు అమ్ముతున్నాడని తెలిసింది. అమాయకమైనటువంటి ప్రజలు ఇంటిని కొనుక్కొని ఇది వాళ్ళకి ఈ కాగితాలు చూపెడుతున్నారు. ఈ కాగితాలు వాళ్ళకు సేల్డ్గా వాళ్ళని మోసం చేస్తూ ఒక పర్సన్ అమ్ముతున్నాడు. దీంట్లో ఒక పర్సన్ ఇచ్చిన సమాచారం ప్రకారం కె రమేష్ సన్ ఆఫ్ కె నాగేందర్ అనే వ్యక్తి ఇతనికి 5 లక్షల రూపాయలకు ఈ అగ్రిమెంట్ చేసినట్టు మనకు అతను తీసుకొచ్చి చూపెట్టాడు. ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిలో ఎవరు కొనకూడదు, అమ్మకూడదు. కానీ కొంతమంది వ్యక్తులు పేద ప్రజలను ఆసరాగా చేసుకొని వాళ్ళకి 5 లక్షలకు ప్లాటు, 15 లక్షలకు ఇల్లు అమ్ముతామని తప్పుడు సమాచారం చూపెట్టి తప్పుడు డాక్యుమెంట్లు తెచ్చి వీళ్ళందరినీ మోసం చేసి ఇల్లు కడుతున్నాడు. మేము అట్లాంటి ఇళ్ళని గుర్తించి వాళ్ళు 20 కూలగొట్టాము. తర్వాత ఒక 15 కొత్తగా కడుతున్నటువంటి బేస్మెంట్లు, ఇవన్నీ ఎవరు ప్రజలు ఇంకా పబ్లిక్ రాలేదు, కొనుక్కొని పెట్టుకున్నారు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవన్నీ కూడా ఇవాళ తీసేయడం జరిగింది. ఒకరి ఇంట్లో కొద్దిమంది అంటే పిల్లలు, ఒక అమ్మాయి ఉన్నది. ఆ ఇండ్లను మేము కూలగొట్టడం జరగలేదు. వాళ్ళని కూడా ఒక 2-3 డేస్లో ఆల్టర్నేట్ చూసుకోమని చెప్పాం. ఇవి రీసెంట్వి. ఈ ఒక 2-3 రోజుల నుంచే ఇండ్లు కట్టి అమ్మి తర్వాత దీంట్లో ఉంటే కనుక ప్రభుత్వం మీ ఇళ్ళని కూలగొట్టదు అని ఒక తప్పుడు సమాచారాన్ని ఇప్పించి నైట్ ఇండ్లు కట్టి అమాయకమైన పబ్లిక్ని దాంట్లో పంపించేసి మీ ఇండ్లు కూలగొట్టారు, మనుషులు ఉంటే దీంట్లోనే తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు. ఎవరైతే 20 ఇళ్ళు ఉన్నాయో వాళ్ళ తప్ప ఎవరు ఉండదు ఇక్కడ.
చెప్పిన